బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో నిలుస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే బాలీవుడ్ లో రిలీజ్ అయిన చావా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ పాత్రలో నటించగా ఆయన భార్య యేసుబాయి బాబు పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో సినిమా చూసిన కొందరు ఏకంగా ఎమోషనల్ వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయంపై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయిన తర్వాత జేసీబీ బుల్డోజర్ తో శవాలను తొలగించారని, ఇలాంటి భయంకరమైన మరణం కంటే సినిమాల్లో కల్పితమైన చిత్రహింసల సెన్స్ కి జనాలు రియాక్ట్ అవుతున్నారని బ్రెయిన్ డెడ్ సమాజం అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి హిస్టారికల్ బేస్డ్ సినిమాలు చరిత్రని భావితరాలకు అందజేస్తాయని, అలాగే సినిమా చూసిన ఆడియన్స్ ఎలా స్పందించాలనేది పూర్తిగా వారి ఇష్టమని, ఎత్తి చూపవలసిన అవసరం లేదని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆడియన్స్ ఎక్కువగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కంటే రియల్ లైఫ్ చూపించే ఇన్సిడెంట్ ని ఇష్టపడతారని, అందుకే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని అంటున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం స్వరా భాస్కర్ శ్రీమతి ఫలాని అనే హిందీ సినిమాలో నటిస్తుంది. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాకి హిందీ ప్రముఖ డైరెక్టర్ మనీష్ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.